పల్నాడు జిల్లా రెంటచింతల్లో స్థానిక సిపిఐ కార్యాలయం నందు కేతావత్ రంగనాయకుల ఆధ్వర్యంలో సిపిఐ రెంటచింతల మండల మహాసభను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిపిఐ పార్టీ పేదల పార్టీ అని, సిపిఐ నాయకులు ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా పేదవారి తరపున నిలబడి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా సిపిఐ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శి షేక్ హుస్సేన్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము, మాచర్ల నియోజకవర్గ కార్యదర్శి మేకపోతు శ్రీనివాసరెడ్డి, మాచర్ల పట్టణ కార్యదర్శి బాబురావు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు ఆస్తులు బోసులు ఇవ్వాలి కదా అని పిల్లలు లేకుండా ఆయన ఆపరేషన్ చేయించారు. వెంకటరాజరావు గారు ఆయన భూస్వామి కుటుంబంలో పుట్టి, మన దగ్గర కూడా కమ్మోళ్ళు ఉన్నారు, రెండు ఉన్నారు నాయకులు, కానీ వాళ్ళకి ఆ కులాలకి వ్యతిరేకంగా, కుల స్వభావాలకు వ్యతిరేకంగా పైన చేసిన మహానుభావులు మన దగ్గర ఉన్నారు. 250 ఎకరాలు వాటా పంచుకొని పేదలకు పంచాడు. ఆ ఆస్తిని అమ్ముకొని వచ్చి ఇవాళ మన విషయాలందరూ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ చూడు, రష్యా పోయి ప్రింటింగ్ ప్రెస్ ఆ రోజుల్లోనే కొనుక్కొచ్చాడు. ఎందుకని? ఈ వ్యవస్థ మారటం కోసం. మనకి ఏమనిపిస్తుంది, ఎలక్షన్ వచ్చేసరికి మనం ఎన్ని మర్చిపోతాం, 5 ఏళ్ళు పెట్టిన బాధలన్నీ మర్చిపోతాం. దానికి హిట్లర్ ఒక ఉదాహరణ చెప్పాడు. పేదవాళ్ళ గురించి 5 ఏళ్ళు కష్టపడ్డా ఎలక్షన్ రోజు వచ్చేసరికి మద్యం లేకపోతే మందు, ఈ రకంగా ఏదో ఒకటి డబ్బులు, ఇందాక మన వాళ్ళు అంటున్నారు ఓటుకు 3000 డబ్బులు ఇచ్చేస్తే ఓటేస్తాం. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వాడు మన శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు బియ్యం అమ్ముకుంటుంటాడు, ఏంది తర్వాత మైనింగ్ అమ్ముతుంటాడు. దమ్ము ధైర్యంగా చెప్పగలేదు కమ్యూనిస్టులే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, అవతల 10 మంది ఉండి ఎమ్మెల్యేని తీసుకొని పైకి వస్తున్నా కూడా ఏందయ్యా నువ్వు ఎమ్మెల్యే అయితే మాకేంటి, నువ్వు ప్రజల సమస్యలను పరిష్కారం చేయి, ఒక వర్గాన్ని పరిష్కారం కోసం కాదు, ఒక పేదవాడి భూమిని, పేదవాడి ప్లాటును ఆక్రమిస్తే నువ్వు ఉన్నవాడికి వెళ్ళి వచ్చి పేదవాడిని అన్యాయం చేస్తావని మనం నిలదీసేటువంటి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాలు భూమిని పంచడమే కాకుండా ఇక్కడ మాచర్ల, రెంటచింతల, గురజాల, దాసేపల్లి, కారంపూడి ఇట మాచర్ల నియోజకవర్గంలో 1000 ఎకరాల ఇళ్ల స్థలాలు పంచిన ఘనత మన భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. మన భారత కమ్యూనిస్టు పార్టీకి మాచర్లకి, ఇటు గురజాలకి ఎమ్మెల్యేగా పనిచేసిన మొత్తం చెప్పారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. ఈ రాష్ట్రానికి సరైన రాజధాని లేదు కాబట్టి మా కూటమికి అధికారంలోకి వస్తే మీకు ఢిల్లీని తలదన్న రాజధానిని మీకు నిర్మించి ఇస్తానని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చెప్పడంతో మనందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రాంతంలో మన ఏదైతే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అయితే అనుభవం గలవాడు, ఈ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే ఒక ఆలోచనతో ఆయనకు ఓట్లు వేయడం. మన శంకుస్థాపనకి ఏదైతే మన రాజధాని నిర్మించుకోవడం శంకుస్థాపనకు వచ్చిన మోడీ గారు మనకేమిచ్చాడు? గుప్పడి మట్టి, ముత్త నీళ్ళు ఇచ్చి ఇవన్నీ కూడా సప్త సముద్రాల నుంచి తీసుకొచ్చాను, ఈ పవిత్రమైన మట్టికి మీరు దీని ద్వారా శంకుస్థాపన చేస్తే మీకు అన్నీ వస్తాయని చెప్పాడు తప్ప ₹1 అంటే ₹1 మన రాష్ట్రానికి ఆయన ఇచ్చిన పాపాన. మంచికాళ్ళు, పొలాలు ప్లస్ ఇళ్ల స్థలాల భూ పోరాటాలు కావచ్చు, అలానే జట్టిపాలెం దగ్గర ఫ్యాక్టరీ నిర్మాణ టైంలో పోరాటం, జట్టిపాలెంలో ఇచ్చినటువంటి స్థలాలపైన మన యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ సుదీర్ఘ విరామం లేని పోరాటం చేసి విజయం సాధించింది అని సభాముఖంగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇలాంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి మన పార్టీ, మన భూ పోరాటంలో ఎకరాలు పంచినటువంటి విధానంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పంచి కూడా దాన్ని నేడు మనం సఫలంగా నడిపించుకోలేకపోవడానికి మన యొక్క అనిశ్చితి అనేది కూడా మీకు సభాముఖంగా చేస్తున్నాం.